హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ శ్యామ్. వెల్కమ్ టు టెక్ పిక్ స్టూడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి ఫేస్బుక్ ద్వారా ప్రమోషన్ ఎలా చేయాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ మెయిన్ ఇంపార్టెంట్, వాచ్ టైం అనేది మనకి ఏదో రకంగా వస్తుంది అనుకుంటే మనం ఫేస్బుక్ని యూజ్ చేసుకొని మనం యూట్యూబ్ ఛానల్ అయితే ప్రమోట్ చేసుకోవచ్చు. సో యూట్యూబ్లో మనకు తెలిసిన పెద్ద ఛానల్స్ ఏమన్నా ఉంటే మనం వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మన ఛానల్ని ప్రమోషన్ చేయించుకున్నా సరే మనకి హెల్ప్ అవుతుంది. సో కామన్గా యూట్యూబ్లో ఛానల్ ప్రమోషన్ చేయాలంటే ఒక 300, 500 లేదంటే ఒక 1000, 2000 అలా ఛార్జ్ చేస్తారు పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎవరన్నా ఉంటే. సో మీరు అలా కాంటాక్ట్ చేసి కూడా మీరు సబ్స్క్రైబర్స్ని అయితే గెయిన్ చేయొచ్చు. కానీ పర్టికులర్గా ఆ ఛానల్లో దేనికోసం అయితే వీడియోస్ పోస్ట్ చేస్తారో వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆ ఛానల్లో ఆ కంటెంట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ మన ఛానల్కి ఆ ఛానల్కి సంబంధం లేకపోతే ఆ ఛానల్లో చూసిన వాళ్ళు ఎవరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించరు. సో ఒకసారి ఆలోచించుకోండి, మీకు సంబంధించిన టాపిక్ చెప్పే వేరే యూట్యూబర్ ఎవరైనా అయితే ఉంటే వాళ్ళు మీరు కాంటాక్ట్ చేయండి. అప్పుడు మీ ఛానల్కి కూడా మీకు ప్రమోషన్ అనేది బాగా జరుగుతుంది. సో అలా కాకుండా మీరు ఇండివిజువల్గా మీ అంతటి మీరే ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే మీరు ఫేస్బుక్ సపోర్ట్ అయితే తీసుకోవచ్చు. ఫేస్బుక్లో ప్రమోషన్ చేయడం ద్వారా మనకి యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అలాగే మనకి కొన్ని వ్యూస్ పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ మన ఫేస్బుక్ పేజ్ ఏదైతే ఉంటుందో దానికి మనకి కొంచెం ఫాలోవర్స్ పెరుగుతారు. అలాగే మనం ఫేస్బుక్కి ఇన్స్టాగ్రామ్ లింక్ చేస్తే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో వీటన్నిటికీ కూడా మనం కొంచెం అమౌంట్ అయితే స్పెండ్ చేయాలి. సో దీన్ని స్టెప్ బై స్టెప్ మీరు ఎలా చేయాలో నేను ఈ రోజు వీడియోలో చెప్తాను. సో నేను చేసిన కొన్ని మిస్టేక్స్ని అలాగే నేను తర్వాత వాటిని ఎలా చేయకూడదో తెలుసుకొని నేను కరెక్ట్గా ప్రమోషన్ అయితే చేయడం జరిగింది. సో నాకు అప్పుడే మంచి రిజల్ట్ అయితే వచ్చింది. సో మనీ వేస్ట్ చేయకుండా ఈజీగా మీరు నేను చెప్పే టెక్నిక్స్ ఫాలో అవుతే తక్కువ మనీతోనే మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు మీ సిస్టమ్ లో బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో బ్రౌజర్ ని ఓపెన్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ గా ఫేస్బుక్ ని ఓపెన్ చేయండి. ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు మీ ఛానల్ కి సంబంధించిన ఏదైనా ఫేస్బుక్ పేజ్ ఉంటే మీరు దాని నుంచి ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఆ ప్రమోషన్ లో మీకు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ తో పాటు మీ ఫేస్బుక్ పేజ్ కూడా ఫాలోవర్స్ అనేది పెరుగుతారు. సో నేను డైరెక్ట్ గా నా అకౌంట్ నుంచి కాకుండా ఇక్కడ నా పేజ్ అయితే ఉంది, నేను టెక్ పిక్ స్టూడియో అని ఆ పేజ్ నుంచి అయితే ప్రమోట్ చేస్తాను. సో మీకు ఒకవేళ పేజ్ లేకపోతే మీరు పేజ్ కూడా క్రియేట్ చేసుకోండి. సో ఎందుకంటే మనం యూట్యూబ్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు అది డైరెక్ట్గా మన సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వకపోతే మనం ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేసినప్పుడు దాని నుంచి కూడా మనకి మన సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రకంగా మీరు ఫేస్బుక్ పేజ్తో పాటు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ని కూడా క్రియేట్ చేసుకోండి ఎవరైతే యూట్యూబర్స్ ఛానల్స్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారో. సో నేను ఇలా ఒక ప్రమోషనల్ వీడియో అయితే క్రియేట్ చేసుకున్నాను ఫస్ట్. ఎందుకంటే మనం ప్రమోట్ చేసినప్పుడు ఆ కంటెంట్ అనేది కొంచెం షార్ట్ టైంతో ఉండాలి, అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. అంటే మన ఛానల్ దేనికోసం అలాగే మనం అట్రాక్ట్ చేసే విధంగా ఒక చిన్న ప్రోమో వీడియోని అయితే మీరు తయారు చేసుకోండి. సో నేను మళ్ళీ ఒకసారి మీకు అప్లోడ్ చేసి అయితే చూపిస్తాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను ముందు అప్లోడ్ చేసిన వీడియో కదా. సో నేను మళ్ళీ ఫస్ట్ నుంచి మీకు ఒకసారి అయితే అప్లోడ్ చేసి చూపిస్తాను. సో ఇది నా పేజ్ టెక్ పిక్ స్టూడియో. సో నాకు 0 ఫాలోవర్స్ ఉండేవారు ఫస్ట్. నేను ఈ స్పెండ్ చేసిన అమౌంట్కి నాకు ఆల్మోస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. అలాగే ఆల్మోస్ట్ నాకు ఒక 80 ఫాలోవర్స్ వరకు అయితే వచ్చారు. సో దీంట్లో ఒక్క ఫాలోవర్ కూడా నాకు తెలిసిన వాళ్ళు అయితే కాదు, అంటే నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరూ లేరు. అందరూ నాకు ప్రమోషన్ ద్వారా వచ్చిన ఫాలోవర్స్ మాత్రమే. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి లెఫ్ట్లో చూసుకుంటే ప్రమోట్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. సో నేను చేసిన స్టెప్స్ ఫాలో అయితే మీకు చాలా తక్కువ మనీకి అయితే ప్రమోషన్ అనేది చేయొచ్చు. మీరు ఒకసారి మీరు చూడండి, ఇక్కడ చూసుకుంటే మనకి బూస్ట్ అండ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్, అంటే మనం ఓన్లీ ఇన్స్టాగ్రామ్లోనే పోస్ట్ చేయాలా, లేదంటే ప్రమోట్ యువర్ యాప్, మీకు సంబంధించిన ఏదైనా ఒక యాప్ ఉంటే మీరు దాన్ని కూడా ప్రమోట్ చేయొచ్చు. సో మీకు యాప్ డౌన్లోడ్స్ అనేవి పెరుగుతాయి. లేదంటే ప్రమోట్ యువర్ పేజ్, కేవలం మీ ఫేస్బుక్ పేజ్ని మాత్రమే ప్రమోట్ చేయాలంటే మీరు ఇక్కడ నుంచి చేయొచ్చు. అండ్ ప్రమోట్ యువర్ బిజినెస్ లోకల్లీ, అంటే లోకల్లో మీకు ఏదైనా స్టోర్ కానీ ఏదైనా బిజినెస్ ఉంటే దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గెట్ మోర్ వెబ్సైట్ విజిటర్స్ అండ్ గెట్ మోర్ లీడ్స్. సో మనకు కావాల్సింది ఏంటంటే గెట్ మోర్ వెబ్సైట్ విజిటర్స్. సో ఏ వెబ్సైట్ విజిటర్స్ అంటే మనం యూట్యూబ్ వెబ్సైట్కి విజిటర్స్ని తీసుకెళ్తాం ఇక్కడ నుంచి. సో గెట్ మోర్ లీడ్స్ అంటే ఏం కాదు, మనకి క్లయింట్స్ని లేదంటే కస్టమర్స్ని కాంటాక్ట్ డీటెయిల్స్ అలాంటివి మనం కలెక్ట్ చేయడం కోసం ఈ గెట్ మోర్ లీడ్స్ అనేది యూజ్ చేస్తారు. సో మనం గెట్ మోర్ వెబ్సైట్ విజిటర్స్ మీద క్లిక్ చేస్తాం. ఒకవేళ మీకు ఇది కాకుండా మీరు యాప్ని ఇటువంటి వాటిని ప్రమోట్ చేయాలంటే మీరు అక్కడ నచ్చిన వేరే యాప్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు చూసుకుంటే ఇక్కడ ఈ పేజ్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ కనిపించేదంతా ఏంటంటే నేను ఆల్రెడీ నా కవర్ పేజ్ని అలాగే నా అబౌట్ సెక్షన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ డైరెక్ట్గా తీసుకుంది. ఇక్కడ ఫేస్బుక్లో ఇచ్చిన నా వెబ్సైట్ అనేది డైరెక్ట్గా తీసుకుంది. మనం దీన్ని డిలీట్ చేసి మన యూట్యూబ్ ఛానల్ లింక్ని మనం అక్కడ పేస్ట్ చేయాలి. సో మీరు మీ యూట్యూబ్ ఓపెన్ చేసి సో మీరు మీ ఛానల్లోకి వెళ్ళి మీ ఛానల్ లింక్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. అయితే మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఇక్కడ డైరెక్ట్గా మనం ఛానల్ లింక్ ఎవరికైనా ఇస్తే ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఎంటర్ కొట్టగానే డైరెక్ట్గా మన ఛానల్ మాత్రమే ఓపెన్ అవుతుంది. సో అలా కాకుండా మనకి ట్యూబ్ బడ్డీ యాప్ ఎవరైనా ట్యూబ్ బడ్డీ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే దీంట్లోకి వెళ్ళండి. సో డైరెక్ట్గా మీ ఛానల్కి తీసుకెళ్ళడం కాకుండా మీకు ఒక సబ్స్క్రైబ్ చేసుకోమని ఒక పాపప్ కావాలనుకుంటే మీరు ట్యూబ్ బడ్డీ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోండి క్రోమ్ నుంచి.
సో దీంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ వెబ్సైట్ టూల్స్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. సో దీంట్లో లాస్ట్లో మనకి ప్రోమో మెటీరియల్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ చూసుకుంటే ట్యూబ్బడ్డీ వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి మనం ప్రమోట్ చేసుకోవడానికి కావాల్సిన కొన్ని లింక్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ జనరేట్ చేసి ఉంటాయి. ఇది మోస్ట్ రీసెంట్ అప్లోడ్ అండ్ ఇక్కడ మోస్ట్ పాపులర్ అప్లోడ్ అండ్ ఛానల్ పేజ్ లింక్ అండ్ ఛానల్ పేజ్ విత్ సబ్స్క్రిప్షన్ పాపప్ లింక్. సో ఇప్పుడు మనం ముందు చేసింది ఏంటంటే ఈ లింక్ని మనం పేస్ట్ చేయాలనుకున్నాం అక్కడ. అలా కాకుండా మనకి ఛానల్ పేజ్ విత్ సబ్స్క్రిప్షన్ పాపప్ లింక్ అంటే ఒకసారి డిఫరెన్స్ చూడండి. నేను 2 లింక్స్ని కూడా సపరేట్గా ఓపెన్ చేస్తాను. సో దీన్ని కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఏమవుతుందంటే డైరెక్ట్గా మన ఛానల్ మాత్రమే ఓపెన్ అయింది. ఈరోజైతే మన ఛానల్ అలా కాకుండా మనం ఇక్కడ కింద కనిపిస్తున్న ఛానల్ పేజ్ విత్ సబ్స్క్రిప్షన్ పాపప్ లింక్ దీన్ని కాపీ చేసుకుని పేస్ట్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఎవరైతే మన ఫేస్బుక్ ప్రమోషన్ ద్వారా లింక్ మీద క్లిక్ చేస్తారో వాళ్ళకి ఇలా సబ్స్క్రిప్షన్ పాపప్ అనేది అయితే వస్తుంది. సో ఖచ్చితంగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు మన ఛానల్లో కంటెంట్ చూడాలంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే మన ఛానల్ విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఈ రకంగా అయితే మీరు ట్యూబ్బడ్డీ నుంచి ఈ సబ్స్క్రిప్షన్ పాపప్ లింక్ అనేది అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు మీకు ట్యూబ్బడ్డీ ఇన్స్టాల్ చేసుకోవడం అవసరం లేదనుకుంటే జస్ట్ మీరు ఇక్కడ చూడండి, మీ ఛానల్ లింక్ ఏదైతే ఉంటుందో మీరు దాని తర్వాత జస్ట్ మీ ఛానల్ లింక్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత మీరు $sub_confirmation = 1. సో ఈ మ్యాటర్ని మీరు ఎంటర్ చేసి మీరు మీ లింక్ పక్కన దీన్ని పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఒకసారి చేసిన తర్వాత మీ లింక్ వర్క్ అవుతుందో లేదనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. మీరు ఇక్కడ ఏదైనా మిస్టేక్ టైప్ చేశారా లేదనేది. సో మీరు అలా చేసి కూడా డైరెక్ట్గా మీకు సబ్స్క్రిప్షన్ పాపప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి లింక్ని కాపీ చేసుకున్నాను నేను, ఇక్కడికి వచ్చి లింక్ని పేస్ట్ చేస్తున్నాను. సో మనకి లింక్ అయితే జనరేట్ అయింది. సో ఇప్పుడు ఎవరైనా సరే మన ఈ లింక్ ద్వారా క్లిక్ చేస్తే మన ఛానల్కి డైరెక్ట్గా వెళ్తారు. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ సింగిల్ ఇమేజ్ అని ఉంది కదా, దీన్ని మనం వీడియో అని పెట్టచ్చు. మీరు వీడియో కాకుండా మీరు సింగిల్ ఇమేజ్లో కూడా ప్రమోషన్ చేయొచ్చు. ఎలా అంటే ఒక బ్యానర్లో మీ ఛానల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు నీట్గా ప్రజెంట్ చేసి ఆ ఇమేజ్ని పోస్ట్ చేయొచ్చు డైరెక్ట్గా ఇక్కడ నుంచి. లేదు మీరు ఇమేజ్ కాకుండా వీడియో రూపంలో మీరు ప్రమోషన్ చేయాలనుకుంటే మీరు వీడియో మీద క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా వీడియో అని క్లిక్ చేస్తున్నాను. సో వీడియో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. మనం పోస్ట్ చేయాల్సిన వీడియో ఆల్రెడీ మనకి ఫేస్బుక్లో ఉంటే మనం బ్రౌజ్ లైబ్రరీ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి వీడియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నేను అలా ప్రమోట్ చేసిన వీడియోసే. లేదంటే మనం డైరెక్ట్గా మన సిస్టమ్ నుంచి అప్లోడ్ చేయాలనుకుంటే అప్లోడ్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ సెంటర్లో క్లిక్ చేస్తే మనకి ఇలా విండో అయితే ఓపెన్ అవుతుంది. సో మనకు సంబంధించిన వీడియో ఎక్కడ ఉందో చూసుకొని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రమోషనల్ వీడియో అని ఒక వీడియో ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను. ఓపెన్ మీద క్లిక్ చేయండి. సో మన వీడియో అయితే అప్లోడ్ అయింది. అప్లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది. సో మనం ఇక్కడ నుంచి మనకు కావాల్సిన థంబ్నెయిల్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మన వీడియోలోంచే మనకి ఇలా కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఫ్రీగా మల్టీమీడియా కోర్సులన్నీ మీ ఇంట్లోనే ఉంటూ మీ తీరిక సమయంలో నేర్చుకోవాలనుకుంటున్నారా. సో నేను ఇది థంబ్నెయిల్గా పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ దీన్ని చూడగానే కొంతమంది కంటెంట్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మన ఛానల్ దేనికోసం అనేది ఇక్కడ అర్థమవుతుంది. లేదంటే సెకండ్ పేజ్. సో నేను ఫస్ట్ దాన్నే సెలెక్ట్ చేస్తున్నాను. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మనం హెడ్లైన్. సో ఇక్కడ హెడ్లైన్ అనేది ఎక్కడ వస్తుందంటే మనకి ఇక్కడ చూపిస్తుందండి. సో ఇక్కడ మీరు చాలా తక్కువ లెటర్స్ మాత్రమే ఎంటర్ చేయాలి, ఎందుకంటే మనకి 25 లెటర్స్ వరకు మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టెక్పిక్ స్టూడియో అని చెప్పి మీది నేమ్ ఇవ్వండి, లేదంటే టెక్పిక్ స్టూడియో యూట్యూబ్ ఛానల్ అని ఇస్తున్నాను నేను. సో నాకు వర్డ్స్ సరిపోలేదు, సో నేను టెక్పిక్ స్టూడియోతో వదిలేస్తున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కింద టెక్స్ట్ అని ఉంది. సో దీంట్లోకి వచ్చి మీరు ఏదన్నా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఏం ఇస్తారంటే మీ ఛానల్ దేనికోసం అనేది క్లియర్గా ఇవ్వండి. అలాగే మీ ఛానల్ సంబంధించిన లింక్ కానీ ఎటువంటి ఏమైనా ఉన్నా సరే మీరు ఇక్కడ ఇవ్వచ్చు. సో నేనేం చేస్తున్నానంటే ఫ్రీ మల్టీమీడియా కోర్స్ ట్రైనింగ్ ఇన్ తెలుగు బుక్ నౌ టు జాయిన్ అని ఇచ్చాను నేను మన లింక్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి లింక్ పోస్ట్ చేసేసరికి ఏమైందంటే క్యారెక్టర్స్ని 19 క్రాస్ చేసి మనకి ఎక్కువ అయిపోయింది. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ లింక్ని మీరు ఇక్కడ నుంచి కట్ చేయండి. జస్ట్ మనం 18 లెటర్స్లోనే ఈ లింక్ని కంప్లీట్ చేయాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మీకు బిట్లీ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. బిట్లీ అని టైప్ చేయండి గూగుల్లోకి వెళ్ళి. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. సో ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేయండి. క్రియేట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ లాంగ్ యూఆర్ఎల్ అని ఉంది కదా, మనం అక్కడ కాపీ చేసిన లింక్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసిన తర్వాత మనకి ఒక టైటిల్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది, సబ్స్క్రైబ్ టెక్పిక్ స్టూడియో అని. లేదంటే మీరు ఈ టైటిల్ని చేంజ్ చేసుకోవచ్చు. అని కింద చూసుకుంటే మనకి లింక్ వచ్చింది. సో ఇక్కడ మీరు బిట్లీ పక్కనున్న దాన్ని మీరు మీ ఛానల్ నేమ్ కింద మార్చుకోండి. నేను ఆల్రెడీ ఇది
ప్రివ్యూస్గా చేశాను ఆల్రెడీ. ఇక్కడ చూడొచ్చు మీరు January 19th అలాగే January 16th నేను చేశాను కాబట్టి ఆటోమేటిక్గా ఆ నేమ్ అనేది వచ్చింది. సో మీరు అక్కడ బిట్లీ తీసి మీరు వేరేది ఏదైనా పెట్టచ్చు, మీ ఛానల్ నేమ్ ఏదైనా మీరు ఎంటర్ చేయొచ్చు. సో మనకి లింక్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ కాపీ చేసుకొని మీరు ఫేస్బుక్లోకి వచ్చి పేస్ట్ చేయండి. సో నేను ఇక్కడ బుక్ నౌ టు జాయిన్ అని ఎందుకన్నానంటే మనకి ఇక్కడ కింద బటన్స్ ఉంటాయండి. సో ఈ బటన్స్లో చూసుకోండి, మీరు ఏదన్నా ఒక కోర్సు జాయినింగ్కి సంబంధించింది అలాంటిది అని చేస్తే మీరు అప్లై అవ్వను కానీ. సో ఇక్కడ కింద కనిపిస్తున్న బటన్స్లో మీకు సంబంధించిన బటన్ ఏదో మీరు చూసుకోండి. అంటే మీరు ఒక యాప్కి సంబంధించిన ప్రమోషన్ చేస్తే మీరు డౌన్లోడ్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక చారిటీకి సంబంధించింది ఏదైనా డొనేషన్స్కి సంబంధించి చేస్తే డొనేట్ నవ్ అని చేస్తారు. లేదంటే కాంటాక్ట్ అస్, మీకు కస్టమర్స్ కాంటాక్ట్స్ లీడ్స్ కావాలనుకుంటే మీరు కాంటాక్ట్ అస్ పెడితే వాళ్ళు ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంటే మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, వాళ్ళ నేమ్, ఇటువంటి డీటెయిల్స్ అన్ని మీకు దీని ద్వారా వస్తాయి. షాప్ నవ్ అంటే ఏదైనా మీరు ప్రొడక్ట్స్ని సేల్ చేయాలనుకుంటే ప్రమోషన్ ద్వారా మీరు ఈ షాప్ నవ్ అనే బటన్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ ఛానల్ కావచ్చు, మీ వెబ్సైట్ కావచ్చు, మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ లాంటిది లేదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే బుక్ నవ్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే నా క్లాస్కి సంబంధించి ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఇక్కడ బుక్ నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి అని నేను దీన్ని తీసుకున్నాను. అలాగే నా వీడియోలో కూడా నేను క్లియర్గా మెన్షన్ చేశాను, ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు పక్కనే కనిపిస్తున్న బుక్ నవ్ అనే బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అని నేను ఈ వీడియోలో ఆల్రెడీ నేను ఎంటర్ చేశాను. సో ఇక్కడ చూసారు, ఇప్పుడు టెక్పిక్ స్టూడియో అని చెప్పి మనకి బుక్ నవ్ అనే ఆప్షన్ ఇక్కడికి వచ్చింది. సో ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎవరైనా సరే డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇక్కడ లింక్ మీద నుంచి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదంటే పక్కనే కనిపిస్తున్న ఈ బుక్ నవ్ అనే ఆప్షన్ ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్కి రండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆడియన్స్ అని ఉంది. మీకు ఆడియన్స్ ఎవరు? ఆడియన్స్ అంటే ఎడిట్లోకి వెళ్ళండి. మీరు ప్రమోట్ చేసేది జెంట్స్ కోసమా, లేడీస్ కోసమా, లేదంటే బోత్ కేటగిరీస్ కోసం అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నా వీడియోస్ అయితే ఓన్లీ జెంట్స్కి మాత్రమే యూజ్ అవుతాయి, లేదంటే యూట్యూబ్లో క్రియేటర్స్ ఎవరైనా ఉంటే లేడీస్కి వాళ్ళకి మాత్రం యూజ్ అవుతాయి. సో అందుకని నేను మెన్ అని పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నా వీడియోస్ 18 నుంచి 40 వరకు మాత్రం యూజ్ అవుతాయి. అంతకని చిన్నపిల్లలకి, అంతకని పెద్దవాళ్ళకి నా వీడియోస్ ప్రమోట్ చేసినా యూజ్ ఉండదు. వాళ్ళు చూసినా సరే దానికి రెస్పాండ్ అయితే అవ్వరు. ఫస్ట్ చిన్నపిల్లలు చూసినా రెస్పాండ్ అవ్వరు. అండ్ 50-60 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మల్టీమీడియా కోర్స్ నేర్చుకుని వాళ్ళు చేసేది ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవ్వరు చూసినా. సో అందుకని నేను 18 to 40 అనేది నాకు కరెక్ట్ ఏజ్ గ్రూప్ అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకున్నా. ఒకవేళ లేడీస్ ఎవరైనా ఏదైనా కుకింగ్ లేదంటే వ్లాగ్స్ ఇటువంటి చేసేవాళ్ళు లేడీస్ని పెట్టుకుంటారు. అలాగే ఏజ్ ఇంకా పెద్దవాళ్ళని కూడా పెంచుకోవచ్చు, వాళ్ళు ఒక 15 to 60 అలా కూడా పెట్టుకోవచ్చు వాళ్ళు కావాలంటే 65 వరకు. సో మీ కేటగిరీ ఏంటో చూసుకొని మీకు కావాల్సిన ఏజ్ గ్రూప్ని అలాగే జెండర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ జెండర్ అనేది మీది కాదండి, జస్ట్ మీ ఆడియన్స్ జెండర్ ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే లొకేషన్స్ నేను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పెట్టాను. ఎందుకంటే నేను చేసే వీడియోస్ అన్ని తెలుగులో ఉంటాయి, మన తెలుగు వాళ్ళందరూ ఉండే ఏరియాస్ ఇవే కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పెట్టాను. ఒకవేళ మీరు చేసే వీడియోస్ హిందీ వీడియోస్ అయితే మీరు మీకు సంబంధించిన స్టేట్స్ కానీ లేదంటే సిటీ నేమ్స్ కానీ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే మీ లాంగ్వేజ్ని బట్టి మీరు వీడియో పోస్ట్ చేసే కంటెంట్ లాంగ్వేజ్ ఏంటో ఆ లాంగ్వేజ్కి సంబంధించిన లొకేషన్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను విజయవాడ అని టైప్ చేశాను అనుకోండి, సో విజయవాడ కూడా నాకు యాడ్ అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంటర్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ స్పెసిఫిక్గా విజయవాడని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఇంకా పెట్టడం లేదు దాన్ని. సిటీస్ని మాత్రమే ఎంటర్ చేయాలనుకుంటే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. అని చూసుకుంటే మనకి ఇక్కడ మ్యాప్లో కూడా కనిపిస్తుంది మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియాస్ అన్నీ కూడా. నెక్స్ట్ చూసుకుంటే ఇంక్లూడ్ పీపుల్ హూ మ్యాచ్. సో ఎవరైనా మీకు మ్యాచ్ అయ్యే పీపుల్స్కి మాత్రమే ప్రమోట్ చేయాలనుకుంటే మనం ఇక్కడ టైప్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మన ఛానల్ ఫుడ్కి సంబంధించిన ఛానల్ అనుకోండి, కుకింగ్కి ఫుడ్ అని ఎంటర్ చేస్తే సో ఫుడ్కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో ఫేస్బుక్లో అలాంటి వాళ్ళని ఇక్కడ వాళ్ళకి మాత్రం ప్రమోట్ చేస్తుంది. అదేంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీకి సంబంధించినది కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని కానీ లేదంటే గ్రాఫిక్ డిజైనింగ్ అని కానీ ఇటువంటి పదాలు నేను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇవేం కూడా యాడ్ చేయట్లేదు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, యువర్ ఆడియన్స్ సైజ్ ఇస్ డిఫైన్, గుడ్ జాబ్. ఆల్మోస్ట్ మనం బడ్జెట్ని సెట్ చేసుకుంటే ఇది 1,20,20 lakhs మెంబర్స్ వరకు ఇది రీచ్ అవుతుందంట. ఓకే, ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ మీద క్లిక్ చేస్తే మనం ఆడియన్స్ని అయితే సెట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆటోమేటిక్ ప్లేస్మెంట్స్ రికమెండెడ్. సో ఆటోమేటిక్ ప్లేస్మెంట్స్ రికమెండెడ్ అంటే మన యాడ్ అనేది ఎక్కడెక్కడ చూపించాలనేది ఆటోమేటిక్గా ఇది సెట్ చేసుకుంటుంది. మన న్యూస్ ఫీడ్లో రావాలా లేదంటే రైట్ సైడ్లో ఇక్కడ యాడ్స్ రావాలా అది అంతా కూడా ఆటోమేటిక్గా అది సెట్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ డ్యూరేషన్ అండ్ బడ్జెట్. కంటిన్యూస్గా ఈ ప్రమోషన్ కొన్ని రోజులు ప్లే చేయాలి అనుకుంటే మనం ఇక్కడ రన్ దిస్ యాడ్ కంటిన్యూస్లీ అనొచ్చు. లేదు అనుకుంటే మనం ఒక 10 days 15 days 2-3 days అనుకుంటే మనం ఇక్కడ
చూస్ వెన్ దిస్ యాడ్ విల్ ఎండ్ అని పెట్టుకొని డ్యూరేషన్ ఇక్కడ మనం డేట్స్ని అయితే సెట్ చేసుకోవచ్చు. 5 days, 6 days, 4 days అలా మనం నచ్చిన డేట్ని పెట్టుకోవచ్చు. అలాగే ఎండ్ డేట్ని కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. క్యాలెండర్ ఓపెన్ అవుతుంది, ఎండ్ డేట్ని మనం సెట్ చేసుకోవచ్చు. సో నేనేంటంటే కామన్గా ఇంత అమౌంట్ అని యాడ్ చేసుకొని ఆ అమౌంట్ అయ్యే వరకు ప్రమోషన్ అయితే చేసుకుంటాను. సో ఇక్కడ నేను డైలీ బడ్జెట్ 200 పెట్టుకున్నానండి. 200 ఎందుకు పెట్టుకున్నానంటే సో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎస్టిమేటెడ్గా మనకి ఎంతమంది వరకు రావచ్చు. ఎస్టిమేటెడ్ 72 నుంచి 209 క్లిక్స్ పర్ డే. క్లిక్స్ అంటే మన వీడియో వ్యూస్ కాదండి, ఎంతమంది బుక్ నవ్ అని నొక్కుతారో ఆ కౌంట్ అన్నమాట. సో మనం 200 స్పెండ్ చేస్తే మనకి కనీసం 72 మంది నుంచి 209 క్లిక్స్ అయితే మన ఛానల్కి వస్తాయి. సో మన ఛానల్కి వచ్చిన తర్వాత సో చేసుకుంటే అందరూ చేసుకోవచ్చు, లేదంటే కొంతమంది చేసుకోకపోవచ్చు. దాని నుంచి మీకు నేను రియల్గా నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను. నేను స్టార్టింగ్లో ఏం చేశానంటే ఛానల్ పెట్టి ఒక 6 months వరకు కష్టపడి అప్పటి వరకు వీడియోస్ పోస్ట్ చేసుకుని సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేసి అప్పుడు ఎప్పుడో మానిటైజేషన్ అయ్యే వరకు వెయిట్ చేసే కన్నా కొంచెం అమౌంట్ మనం ముందుగానే ఇందులో ప్రమోషన్కి యూజ్ చేసుకుంటే మనకి సబ్స్క్రైబర్స్ అవి త్వరగా వస్తారు కదా, అప్పుడు మనం త్వరగా మానిటైజేషన్ అవుతుంది, మన ఛానల్కి హెల్ప్ అవుతుంది కదా 6 months అలా వర్క్ చేస్తూ కష్టపడడం కన్నా అని నేను అనుకున్నా. సో అందుకని నేనేం చేశానంటే ఒక 5,000 అలా ఇన్వెస్ట్ చేద్దాం దీని ప్రమోషన్ కోసం అనుకున్నా. నేను స్టార్టింగ్ చేసిన మిస్టేక్ ఏంటంటే పర్ డే నేను 1000 ప్రమోట్ చేస్తే 5 daysలో నాకు రీచ్ అయిపోతుంది కదని చెప్పి నేను ఒకే రోజు 1000 పెట్టి ప్రమోషన్ చేశాను. సో నాకు ఆ రోజు ఏం జరిగిందంటే 1000కి సబ్స్క్రైబర్ చాలా ఫాస్ట్గా వచ్చారు. కానీ ఎంత పడిందంటే అక్కడ మనం ఒక్కళ్ళు క్లిక్ చేసినందుకు నాకు ఆల్మోస్ట్ 3 rupees 5 rupees పడింది. అంటే ఒక క్లిక్ కోసం నేను 3 rupees 5 rupees స్పెండ్ చేశాను అనమాట. సో తర్వాత నాకు అనిపించింది దాన్ని ఇంకా తగ్గించుకుంటే బెటర్ కదా అని. అప్పుడు నేను 200కి వచ్చాను. 200 స్పెండ్ చేస్తే ఏమైందంటే నాకు సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చారు. డైలీ మినిమం 100 నుంచి 200 స్పెండ్ చేస్తే మినిమం 100 నుంచి నాకు 150 180 వరకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అప్పుడు నాకు ఈ కాస్ట్ ఎంత పడిందంటే ₹1.30 ₹1.40 పడింది. అంటే ఒక సబ్స్క్రైబర్ రావడం కోసం మనకి రూపాయి పైన కొంచెం అంటే ఒక ₹1.50 వరకు మనకి స్పెండ్ చేయగలుగుతాం మహా అయితే. సో నాకు బెటర్ అనిపించింది. ఒకేసారి ఎక్కువ అమౌంట్ పెడితే ఎక్కువ మందికి చూపిస్తుంది మన యాడ్ని, కానీ ఎక్కువ మంది అయితే దానికి రియాక్ట్ అవ్వకపోవచ్చు. అలా కాకుండా మనం తక్కువ బడ్జెట్ పెట్టుకుంటే లేట్ అయినా అంటే ఒక 10 days లోపైనా లేదంటే ఒక 1 week లోపైనా మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారు. అలా మనం ఎక్కువ మనీని వేస్ట్ చేసుకోకుండా ఉంటుంది. సో ఇది నేను పర్సనల్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. ఎక్కువ అమౌంట్ పెట్టి ఒకే రోజులో తెచ్చేసుకుందాం 10,000 అయినా పెట్టేద్దాం అనుకుంటే మీకు 10,000 టక్ మన ఒక రోజులో ఖర్చు అయిపోతాయి, కానీ మీకు ఆ కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. ఒక సబ్స్క్రైబర్స్ మీ ఛానల్ విజిట్ చేయడానికి ఆల్మోస్ట్ 5 rupees 10 rupees వరకు ఛార్జ్ చేస్తారు. సో అంత ఎక్కువ మీరు స్పెండ్ చేసే కన్నా ఒక సబ్స్క్రైబర్ మీ ఛానల్ విజిట్ చేయడానికి జస్ట్ మీరు ఒక ₹1 ₹1.50 అంటే మీరు కౌంట్ చేసుకోవచ్చు. 200 rupeesకి మీరు 100 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే 150 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మీకు చాలా మంచి ఆప్షన్. మీరు 200 కూడా మాకు ఎక్కువ, నేను 200 పెట్టలేను అనుకుంటే మీరు మినిమం 72 rupees నుంచి ఇక్కడ పెట్టుకోవచ్చు. మీరు 72 rupees పెట్టుకుని కూడా డైలీ మీరు ప్రమోషన్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసుకోండి 72 rupeesకి మనకి ఎస్టిమేటెడ్ 26 నుంచి 75. ఇది మరీ తక్కువ అవుతుంది మనకి. అలా కాకుండా పెట్టగలం అంటే మీరు 100 150 200 అలా పెట్టుకోవచ్చు. నేనైతే 200 పెడుతున్నాను. సో అది మీ కన్వీనియన్స్ని బట్టి మీరు పెట్టుకోండి. కాకపోతే ఎక్కువగా అయితే ఇన్వెస్ట్ చేయొద్దు దీంట్లో. 1000 సబ్స్క్రైబర్స్ కోసం మీరు నన్ను అడిగితే ఒక 2000 నుంచి ఒక 3000 స్పెండ్ చేస్తే మీకు సరిపోతుంది. ఆల్రెడీ నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కొంతమందే కావాలనుకుంటే మీరు 200 చెప్పిన ఎన్ని రోజులకి స్పెండ్ చేయగలరో అన్ని రోజులు స్పెండ్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ దీనికి ఎస్టిమేటెడ్ ట్యాక్స్ కూడా పడుతుంది 36 rupees అని. సో నో ప్రాబ్లం, నేను ఆ 36 rupeesతో కలుపుకొనే చెప్పాను. సో ఇక్కడ చూసుకుంటే నాకు ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి నేను అమౌంట్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్గా ప్రమోట్ చేస్తే మన వీడియో అనేది ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ ప్రమోట్ మీద క్లిక్ చేసిన ఒక ½ an hour నుంచి ఒక 1 hour లోపు మీ ప్రమోషన్ అయితే రివ్యూకి వెళ్తుంది. రివ్యూకి వెళ్ళిన ఒక 1 hour లోపు అయితే ఇది యాక్టివ్ అవుతుంది. మీరు ఫస్ట్ ఒక హాఫ్ డే అయితే మీరు లైట్ తీసుకోండి. మీకు ఫస్ట్ హాఫ్ డే అంత త్వరగా అయితే రిజల్ట్ రాదు. మీరు ప్రమోషన్ చేసిన ఒక 5-6 hours వరకు అయితే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. 5-6 hours అయిన తర్వాత నుంచి మీరు మీ రిజల్ట్ని అయితే చూడొచ్చు. మీ ఛానల్లో సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అలాగే మీరు ఇక్కడికి వచ్చి యాడ్స్ మేనేజర్ చూసుకుంటే ఎంతమంది మీ ప్రమోషన్ చూసారు, ఎంతమంది క్లిక్ చేశారు, కాస్ట్ ఎంత పడుతుంది అన్నీ కూడా మీకు క్లియర్గా తెలుస్తాయి. నేనైతే మళ్ళీ ప్రమోట్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నా ప్రమోషన్ ఒకటి రన్నింగ్లో ఉంది ఇక్కడ. సో ఇక్కడ క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి? అమౌంట్ యాడ్ చేసుకోవడం ఎలా అంటే మనం ఇక్కడ విజిట్ యాడ్ సెంటర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది నా అడ్వర్టైజింగ్ సంబంధించిన రిజల్ట్స్ మాట. ఇవన్నీ ఎంతమందికి రీచ్ అయింది, అలాగే ఇంతమంది ఎంగేజ్ అయ్యారు, అలాగే లింక్ క్లిక్స్ నాకు ఇంచుమించుగా ఇంతమంది నా లింక్స్ మీద క్లిక్ చేశారు.
సో అంతమంది క్లిక్ చేశారు కాబట్టి ప్రజెంట్ నాకు 1200 అయినా సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఓకే, సో నేను అమౌంట్ స్పెండ్ చేసింది ఏంటంటే ఇది. సో దీనికన్నా నేను కొంచెం ఎక్కువే స్పెండ్ చేశాను, బట్ మధ్యలో నేను ఒక యాడ్ని అయితే డిలీట్ చేయడం జరిగింది. అది సమ్ మీద ప్రాబ్లం వచ్చిందని, అంటే డూప్లికేట్ అయినాయి అని చెప్పి నేను యాడ్స్ని డిలీట్ చేశాను. ఆ టైంలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మిస్ అయినట్టు ఉన్నాయి ఇక్కడ. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా నేను ప్రమోట్ చేసిన వాటికి సంబంధించింది. సో ఇది నేను పాజ్లో పెట్టాను, ఇది యాక్టివ్లో ఉంది ప్రజెంట్ అయితే. సో నేను కంటిన్యూస్గా ఏంటంటే ఒక మినిమం బడ్జెట్తో అప్పుడప్పుడు అలా ప్రమోషన్ అయితే పెడుతున్నాను కొన్ని రోజుల వరకు అయితే. ఛానల్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆల్ యాడ్స్ అని కనిపిస్తుంది. సో నేను ఎప్పుడు Jan 25th ఆ టైం నుంచి అలా ప్రమోషన్ అయితే ఉంచాను, మధ్యలో ఆఫ్ చేశాను. అలా నా కంటిన్యూషన్ అయితే నేను ఒక 3000 వరకు అయితే దీంట్లో స్పెండ్ చేశాను. నెక్స్ట్ చూసుకుంటే మనకి యాడ్స్ మేనేజర్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, యాడ్స్ మేనేజర్లో కూడా మనకి డీటెయిల్స్ క్లియర్గా కనిపిస్తాయి. సో రిజల్ట్స్, లింక్ క్లిక్స్, రీచ్, ఇంప్రెషన్స్, కాస్ట్ పర్ రిజల్ట్స్. మీరు ఇక్కడ చూడండి, నాకు ఒకసారి లింక్ మీద క్లిక్ చేయడానికి కాస్ట్ ఎంత పడుతుందండి? 43 పైసా పడుతుంది. అంటే లింక్ మీద క్లిక్ చేసినందుకు. కానీ అది సబ్స్క్రైబర్స్ గురించి అయితే కాదు, ఎంతమంది లింక్ మీద క్లిక్ చేస్తారో అందులో ఒక సగం మంది అయితే మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు. అంటే చూసుకుంటే మనకి ఒక 1 రూపీ వరకు మనకి ఈ CPR అనేది పడవచ్చు, కాస్ట్ పర్ రిజల్ట్ అనేది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనం అమౌంట్ అనేది యాడ్ చేయాలి కదా. సో అమౌంట్ ఎలా యాడ్ చేస్తామంటే మనకి ఇక్కడ యాడ్స్ మేనేజర్లో పైకి వెళ్ళండి, ఇక్కడ బిల్లింగ్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. సో మీకు అమౌంట్ యాడ్ చేసుకోవడం పెద్ద ప్రాబ్లం అయితే కాదు, ఎందుకంటే మనకి చాలా మెథడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ పేమెంట్ సెట్టింగ్స్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. నా బ్యాలెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ యాడ్ మనీ మీద మనం క్లిక్ చేస్తే మనం అమౌంట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ మనీ మీద క్లిక్ చేసి ఇది కరెంట్ బ్యాలెన్స్, ఇక్కడ మీ కార్డ్ డీటెయిల్స్ ఏదైనా మీరు ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ పేటిఎం, నెట్ బ్యాంకింగ్, యూపీఐ. సో నేను యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. పేమెంట్ మెథడ్ యూపీఐ అని వచ్చింది, కరెంట్ బ్యాలెన్స్, అమౌంట్. ఇప్పుడు మనం యాడ్ చేయాల్సిన అమౌంట్ ఎంత? నేను మోస్ట్లీ ఇక్కడ 1200 చెప్పిన యాడ్ చేశాను ఒక 3 times వరకు. సో మనం కంటిన్యూస్ యాడ్ పెట్టుకున్నాం, మనం టోటల్గా ఎంత అమౌంట్ యాడ్ చేసుకోవాలని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. 1000 కానీ 500 కానీ, లేదంటే 200 పర్ డే 200 పెట్టుకున్నాం కాబట్టి మనం 250 అలా యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఎక్కువ అమౌంట్ యాడ్ చేయడం వల్ల బ్యాలెన్స్ అమౌంట్ ఇందులో అలా వేస్ట్గా ఉండిపోతుందని అనుకోకండి. మీరు రన్ దిస్ యాడ్ కంటిన్యూస్లీ అని పెట్టుకొని మీరు డైలీ బడ్జెట్ లిమిట్ సెట్ చేసుకొని మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా యాడ్ చేసుకున్నా ఆ అమౌంట్ అయ్యే వరకు యాడ్ అయితే ప్లే అవుతుంది. దాని తర్వాత మీకు ప్రమోషన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు అమౌంట్ యాడ్ చేసుకుని యాక్టివ్ చేసుకోవచ్చు. సో నేను ఇలా యాడ్ చేశాను. ఇక్కడ రివ్యూ పేమెంట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫైనల్ బ్యాలెన్స్ 1800 అవుతుందన్నమాట. దేంతో? ఆ కరెంట్ బ్యాలెన్స్తో కూడా దీన్ని కలుపుకుంటే. బట్ ఇక్కడ చిన్న ప్రాబ్లం అయితే వచ్చే అవకాశం ఉంది, మీకు నేను చెప్తాను. మీకే పేమెంట్ చేయండి. ఇక్కడ మీ యూపీఐ ఐడిని అయితే మీరు ఎంటర్ చేయొచ్చు. సో నా ఐడిని అయితే నేను ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ వెరిఫై చేయాల్సి ఉంటుంది, మీరు వెరిఫై చేయండి. ఓకే, వెరిఫై అయింది. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఎవరికైనా ప్రాబ్లం రావచ్చు, ఒక్కసారి నేను చెప్తాను దాని గురించి కూడా. ఇక్కడ మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యూపీఐ యాప్ ఏదైతే ఉందో, ఫోన్పే, గూగుల్ పే, వీటికి అయితే నోటిఫికేషన్ వస్తుంది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా పే చేయొచ్చు. సో మీరు అమౌంట్ పే చేయడం కంప్లీట్ అవ్వగానే మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, మీ యాడ్ అయితే కంటిన్యూగా ప్లే అవుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎవరికైనా, నాకు మధ్యలో ఒకసారి అయితే ఒక 2-3 సార్లు ప్రాబ్లం వచ్చింది అమౌంట్ యాడ్ చేసినప్పుడు. యాడ్ మనీ కొట్టినప్పుడు మనకి ఈ ఫోన్పేకి వీటికి సంబంధించిన పాపప్ అనేది వస్తుంది. మన దాంట్లో యాడ్ బ్లాకర్, పాపప్ బ్లాకర్ ఉంటే, అంటే మనం ఈ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదండి, సో దీనికి సంబంధించిన బ్లాక్ చేస్తుంటాయి అన్నమాట. ఆ బ్లాక్ చేయడం వల్ల మనకి పేమెంట్ అనేది జరగకుండా స్టాప్ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ లింక్ని కాపీ చేసుకొని ప్రైవేట్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ న్యూ ప్రైవేట్ విండో మీద క్లిక్ చేశాను. సో ఇక్కడికి వచ్చి నేను ఆ లింక్ని పేస్ట్ చేశాను అనుకోండి, మనకి ప్రాబ్లం లేకుండా మనం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు యూట్యూబ్ ఛానల్ సంబంధించిన సబ్స్క్రైబర్స్ని ఫేస్బుక్ ద్వారా ఎలా పెంచుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మీరు ప్రమోషన్ చేసే టైంలో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ స్క్రీన్ షాట్ తీసి నాకు నా ఇన్స్టాగ్రామ్కి కానీ లేదంటే నా మెయిల్ ఐడికి కానీ పంపించండి. సో మీకు వచ్చిన డౌట్స్ అనేది నేను క్లియర్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.